హాయ్! హలో! నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ, కమెంట్స్ చేస్తూ, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకే. అసలు పాయింట్‌కొచ్చేద్దాం. షింక్‌లో అంట్లు కడిగితే క్యాన్సర్ వస్తదా? వస్తది. డెఫినెట్‌గా క్యాన్సర్ వస్తది. షింక్‌లో అంట్లు కడిగితే క్యాన్సర్ తప్పకుండా వస్తది. అది ఏంటో, ఎందుకొస్తుందో, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లేంటో నేను మీకిప్పుడు క్లియర్‌గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ వీడియో ఇది. తప్పకుండా చూడండి. స్కిప్ చేయొద్దు. సింక్‌లో అంట్లు కడిగితే క్యాన్సర్ రావడం ఏంటి నీ మొఖం అనుకుంటున్నారా? అసలు క్యాన్సర్ ఎందుకొస్తుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనకి క్యాన్సర్ కేసెస్ ఎక్కువైపోయినాయి. మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు కదా! పాత రోజుల్లో క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు చాలా మందికి. ఇప్పుడు మాత్రం క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. క్యాన్సర్ ఎందుకొస్తుంది? చెప్పండి. మీరు చెప్పండి. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తాను మీకిప్పుడు వినండి. ఎందుకొస్తుంది అంటే కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనకి క్యాన్సర్ వస్తుంది. మనం పొద్దున్న లెగిస్తే ప్రతీదీ యూజ్ చేసే ప్రతీదీ కెమికల్స్. మనం స్నానం చేసేటప్పుడు యూజ్ చేసే సబ్బు కెమికల్, పేస్ట్ కెమికల్, అంట్లు కడిగే సోప్ కెమికల్, బట్టల సబ్బు కెమికల్, ఇట్లా అన్ని వస్తువులు కెమికల్స్, హ్యాండ్ వాష్ కెమికల్స్, ఇట్లా అన్ని వస్తువులు కెమికల్స్ తోనే బతుకుతున్నాం. మరి షింకులు అంట్లు కడిగితే క్యాన్సర్ వస్తుంది అన్నారు కదా! దానికి సమాధానం ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా! చెప్తున్నాను వినండి. మనం షింక్‌లో అంట్లు కడిగేటప్పుడు చాలా పొరపాట్లు చేస్తాము. మనకి తెలియకుండానే మనం ఆ పొరపాట్లు చేసేస్తాం. నువ్వేంటి నాకు చెప్పేది నేను అంట్లు చాలా బాగా తోముతాను, చాలా బాగా కడుగుతాను అని మీరు అనుకోకండి దయచేసి. షింక్‌లోనే అంట్లు కడిగేటప్పుడు అని ఎందుకు చెప్తున్నాను? మీకు గుర్తుందా? ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో ఇంట్లో అంట్లు కడిగేవాళ్ళు కాదు. ఇంట్లో ఇట్లా షింకులు ఉండేవి కాదు. ఇంట్లో వంట చేసేసుకుని ఆరు బయట వరండాలో అంట్లు వేసుకుని చక్కగా అక్కడ ఓపెన్ ప్లేస్ లో దూరంగా తీసుకెళ్లి కడిగేసి చక్కగా మంచం మీద కానీ ఎక్కడైనా ఆరబెట్టేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు అలా చేసేవాళ్ళు? మన పెద్దవాళ్ళు పిచ్చోళ్ళ? వీళ్ళేంట్రా బాబు కడిగినవన్నీ అట్లా ఎండబెట్టుకుంటారు, అట్లా సర్దుతారు, పెద్ద పని చేసుకుంటారు అని అనుకునేవాళ్ళం. అవునా? ఇదితోనో ఇటుకల పొడితోనో ఇట్లా వీటిలతో సబీనాతో ఇట్లా వీటిలతో ఇవన్నీ వాటిలతో చక్కగా నీట్ గా తోమి కడిగేసి చక్కగా ఎండబెట్టేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? ఎండబెడితే ఏం జరుగుతుంది? జర్మ్స్ చచ్చిపోతాయి. మన అంట్లుకున్న జర్మ్స్ చచ్చిపోతాయి. అండ్ కెమికల్స్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట గాల్లోకి. ఇప్పుడు ఈ ప్లేట్ కడుగుంది. నేను ఇందాకే కడిగాను. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కడిగాను ఈ అంట్లు. ఇందులో కెమికల్స్ ఉన్నాయంటారా? లేవంటారా? నేనైతే ఉన్నాయనే చెప్తా. ఎందుకంటే ఈ ఈ ప్లేట్ కడిగిన తర్వాత ఒక 4-5 అవర్స్ ఎండాలన్నమాట. డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే ఏంటంటే కెమికల్స్ ఎవాపరేట్ అయిపోయి గాల్లో కలిసిపోతాయి. మనం కడిగిన అంట్లు ఎంత ఎండితే అంత కెమికల్స్ లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఇంట్లోనే కిచెన్స్, ఇంట్లోనే సింకులు, అక్కడే వంటగది, అక్కడే పొయ్యి, ఇక్కడే అంట్లు అలా నీట్ గా అలా కడిగేసుకుంటున్నాం. చాలా మంది ఏం చేస్తారు? తినే ముందు అలా అలా తినే ముందు ఒక్క మినిట్ ముందు సింక్ లోంచి ఒక ప్లేట్ తీసుకొని అలా నీట్ గా కడుక్కొని అప్పటికప్పుడు అందులో భోజనం పెట్టుకుని తినేస్తారు. ఆ ప్లేట్ తడిగానే ఉంటది. తడిగా ఉన్న ప్లేట్ లో కెమికల్స్ అతుక్కునే ఉంటాయి, ఎవాపరేట్ అవ్వవు. సో ఇదొక పెద్ద మిస్టేక్ అన్నమాట. ఇవాళ రేపు అన్ని హౌసెస్ లో జరిగే పెద్ద మిస్టేక్ ఇది. ఆ ప్లేట్స్ లో ఆ తడి ప్లేట్ లో అలాగే అన్నం పెట్టేసుకుని అలాగే తినేస్తున్నారు. కెమికల్స్ అన్ని మన పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకొక తప్పు ఏంటి చెప్పనా? మనం వండుకునే గిన్నెలు కూడా అదే పని చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా? గిన్నె మనం స్టవ్ మీద పెడతాం. కడగగానే స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ సబ్బు వాసన బయటకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? సబ్బు వాసన బయటకు వస్తుంది అంటే ఏంటి? నథింగ్ బట్ కెమికల్స్ బయటకు వచ్చేస్తున్నాయని అర్థం. అందుకని అంట్లు కడిగిన తర్వాత మినిమం 4-5 అవర్స్ డ్రై అయ్యాకే మనం వాటిని యూజ్ చేయాలి.
అప్పటికప్పుడు కడిగేసుకుని, అప్పటికప్పుడు తినేసుకుని, అప్పుడప్పుడు వండేసుకుని ఆ మిస్టేక్స్ మాత్రం చెయ్యకండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తోనే మనం ఎంతో హార్మ్‌ఫుల్ అయిన క్యాన్సర్స్‌ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కొంతమందైతే అసలు మహానుభావులు అంట్లు కడుగుతారు. ఇంత సోప్ తీసుకుంటారు. అలా అలా రుద్దుతూ ఉంటారు. మనం అంట్లు ఎప్పుడైనా తోమేటప్పుడు గట్టిగా రుద్ది తోముతాం. జర్మ్స్ అన్నీ చచ్చిపోవాలని చెప్పి. అవునా? మరి కడిగేటప్పుడు ఎందుకు గట్టిగా రుద్ది కడగరు? అలా ఊరికనే నీళ్ళ కింద ట్యాప్ కింద నీళ్ళ కింద ఇలా ఇలా పెట్టేసి పైపైన సున్నితంగా కడుగుతారు. అవునా? అలా అస్సలు చేయకండి. మొత్తం చక్కగా కెమికల్ జిడ్డు మొత్తం పోయేటట్టు ఇట్లా చేతులతో గట్టిగా రుద్ది కడగండి. అర్థమవుతుందా? నేను మీకు బాగా అర్థమవుతున్నట్టుంది. మనలో చాలా మంది మిస్టేక్స్ చేస్తాం కదా! సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తోటి, ఇలాంటి చిన్న చిన్న తప్పులతోటి ఒక హౌస్ వైఫ్ గా ఇప్పుడు హస్బెండ్స్ వైఫ్స్ ఇద్దరు పనిచేస్తున్నారు, ఇద్దరు బిజీ లైఫ్ లో ఉంటున్నారు, కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం చేస్తూనే ఉంటున్నారు. దయచేసి మీరు అంట్లు షింకులో కడిగేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. అండ్ అంట్లు కడగగానే భోజనం చెయ్యొద్దు. దయచేసి మన ఇండియన్ కల్చర్ లో చేత్తో తినే అలవాటు. చాలా మంది పనంతా చేసేసుకుని, చక్కగా అంట్లన్నీ కడిగేసుకుని, బట్టలన్నీ ఉతికేసుకుని, చక్కగా వచ్చి అప్పుడు అన్నం తింటారు. ఆ తప్పు మాత్రం చేయకండి. ఎందుకంటే మనం అంట్లు కడిగినా, బట్టలు ఉతికినా ఆ కెమికల్స్ అన్నీ మన చేతులకి ఉండిపోతాయి. మన చేతులు కూడా డ్రై అయిపోవాలి. ఇలా పనవుతుందో లేదో అలా వచ్చి భోజనం చేసేస్తారు. అది చాలా తప్పు, తప్పు, తప్పు. చాలా డేంజరస్ అలవాటు. దాన్ని కూడా మార్చుకోండి. ఒకవేళ మీకు అప్పటికప్పుడు ఉతికేసి టైం లేదు తినేయాలి అనుకుంటే నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే. అంట్లు కడగంగానే అన్నం తినాల్సొస్తే ఏం చేయాలి? మరి చేతులకి కెమికల్స్ అన్నీ ఉండిపోతాయి గదా! మరి నేను చేత్తోనే అన్నం తింటాను కదా! స్పూన్‌తో తినమని చెప్తాను అనుకుంటున్నారు కదా! నో, 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 నో. మీరు అంట్లైనా, బట్టలైనా చక్కగా ఏదైనా ఉతికి కడుక్కున్నప్పుడు మీ చేతుల్ని పసుపు, ఉప్పుతో చక్కగా వాష్ చేసుకోండి. నేను హ్యాండ్ వాష్‌తో కూడా వాష్ చేసుకోమని చెప్పను. హ్యాండ్ వాష్‌లో కూడా కెమికల్స్ ఉంటాయి. అన్నం తినే ముందు మీరు చక్కగా పసుపు, ఉప్పు మీ చేతిలో ఏసుకొని చక్కగా రుద్ది కడుక్కోండి. మీ చేతులు క్లీన్‌గా, హైజీన్‌గా అయిపోతాయి. కెమికల్స్ ఉండవు, బాక్టీరియా ఉండదు. అర్థమవుతుందా నేను చెప్పేది? చక్కగా చేతిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని రుద్ది కడుక్కోండి. కోవిడ్‌లో మనకి చేతులు ఎలా కడుక్కోవాలో చూపించేసారు కదా అందరూ. అలా చక్కగా వేళ్ళ మధ్యలో, బొట్టనవేలు, గోళ్ళ మధ్యలో చక్కగా రుద్ది కడుక్కోండి. మీ చేతులు ఎంత చక్కగా తయారవుతాయంటే అంత చక్కగా తయారవుతాయి. ఓకేనా? అర్థమైందా? ఓకే. మరి నేను చేసిన ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ గానే ఉందని నేను విష్ చేస్తున్నాను. యూజ్‌ఫుల్ అనుకుంటే ఇంకెవరికైనా షేర్ చేయండి. అండ్ ఇంతవరకు నా వీడియో చూసి అండ్ మీరు కూడా మంచిగా ఇలాంటి క్యాన్సర్ రాకుండా ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవుతారని నేను విష్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను వెనకాల ఆల్ రౌండర్ ఇల్లాలు. Thank you. Bye.